మనం ఇప్పుడైతే అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాం మన రోడాన్స్ని. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అనేది చేసేస్తున్నాం. నేను తీసుకొచ్చింది హ్యామ్స్టర్స్ మాట, రోడాన్స్ ఫ్యామిలీకి సంబంధించిన హ్యామ్స్టర్స్. చాలా క్యూట్గా ఉన్నాయి కదా మీరు చూసినట్టయితే. సో ఇవి వచ్చేసి అంటే బ్రీడ్ వచ్చేసి సిరియం హ్యామ్స్టర్స్ లాంగ్ కోటెడ్. ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాం కదా, ఇప్పుడు హ్యామ్స్టర్స్ని ఎలా పట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. మీరు ఏం చేస్తారంటే కింద నుంచి చేతులు అనేది పెట్టాలి, పైనుంచి పట్టేసుకోకూడదు ఏదో కోడి పిల్లలు పట్టుకున్నట్టు. ఇలా కింద నుంచి అంటే కడుపు కింద నుంచి ఇలా చేయి పెట్టాలి, అది మీ చేతి మీదకి ఎక్కాలన్నమాట. మీరు అలా కాకుండా ఏదో కోడి పిల్ల పట్టుకుని ఇలా పైకి లేపేస్తే ఇంటర్నల్ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అయితే అవుతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా కేర్ఫుల్గా పట్టుకొని అలా కింద దింపేయాలి. ఇంకోటి ఇలా, అంతేగాని ఇలా ఇలా పైనుంచి ఇలా పట్టుకోకూడదు. ఇది కొంచెం ఈ బాక్స్ అనేది పక్కెట్టేద్దాం, మనకి వీడియో కట్టేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి చూసారు కదా, వీటిని ఇలా మంచిగా సెటప్ చేసి అయితే పెట్టుకున్నాను. నేను ఇలా ఎందుకు చేశానంటే వీటిని చిన్న చిన్న ఎక్వేరియంస్లోను లేదా చిన్న చిన్న కేజ్లోను ఉంచుతుంటే నాకు కొంచెం బాధగా ఉందన్నమాట వీటిని చూడడానికి. సో ఏం చేశానంటే నేను ఒక సందులో మంచి సెటప్ అనేది చేసి వీటికి మంచి స్పేస్, ఎలకలు ఉండే చోట అన్నమాట. అక్కడ ఆల్రెడీ కొన్నిసారి ఎలకలు ఉండేవి. సో అవి రాకుండా వేరేది గేట్ మెస్ డోర్ అనేది చేసి నేనైతే వీటికి సెటప్ అనేది చేశాను. చూసారు కదా చాలా క్యూట్గా ఉన్నాయి సిరియన్ హ్యామ్స్టర్స్, లాంగ్ కోటెడ్ సిరియన్ హ్యామ్స్టర్స్. వేరే సిరియన్ హ్యామ్స్టర్స్ కన్నా వీటికి కొంచెం అంటే వీటికి హెయిర్ అనేది ఎక్కువ వస్తుంది. మీకు ఈ వేరే సిరియన్ హ్యామ్స్టర్స్ కన్నా ఇవి డబుల్ కోటెడ్ కాబట్టి మీకు టచ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి దాని బాడీలోకి చూడండి నా ఏలు అనేది ఎలా లోపలికి వెళ్ళిపోతుందో అలా మాట. ఇది ఎక్కడికో తవ్వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఈ పొట్టిది ఉంది కదండి, రెండిట్లో చిన్నది, ఇది చాలా హైపర్ యాక్టివ్గా ఉంది. అదిగోండి ఇది చూసేలోపు అంతలోకి దూరం పారిపోతుంది. ఇది ఇంకోటి కుదురుగానే ఉంటుంది. ఇదిగోండి ఇదైతే పెద్దదన్నమాట, ఇది కుదురుగా ఉంటుంది. ఇదిగోండి కానీ ఇది మాత్రం అసలు తవ్వేస్తుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది, మొత్తం పెంట అంతా చేస్తుంది ఇది. ఇదిగోండి చూసారా ఎంత బాగా హైపర్ యాక్టివ్గా ఉన్న వాటినే మీరు ఎంచుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఎంత బాగా ఎంచుకున్నాను. నేను ఇలాంటి సెటప్ చేయడం పెట్టడానికి పెద్ద కారణం ఏంటంటే వీటిని చిన్న చిన్న కేజ్లోని మరి అక్వేరియంస్లో అయితే పెట్టేస్తున్నారు. అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది. సో వీటికంటూ మంచి ప్లేస్ ఉండాలని చెప్పి ఇలాంటి స్పేస్ అనేది క్రియేట్ చేశాను. సో ఎవరికైతే సెటప్ నచ్చిందో ఖచ్చితంగా లైక్ కొట్టి కామెంట్ అనేది చేయండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.